జీసస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ద వరల్డ్ టుడే. మన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు జవాబై ఉన్నారు. నేటి ప్రసారం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా టైమ్లీ ట్రూత్స్, ఈ కాలమునకు అవసరమైన సత్యాలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. పాస్టర్ జస్టిన్ ఇజ్రాయెల్ గారు మరియు పాస్టర్ మురళీకృష్ణ గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా పేరు సురేంద్ర కుమార్. మనం ఈరోజు కార్యక్రమంలో ఈ లోకంలో ప్రజలకి అనేకమైన ప్రశ్నలతో ఉన్న ఆ ప్రశ్నలకు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం జవాబు ఇవ్వబోతున్నాం. ప్రతి సంఘటన కూడా వాటికి ఆరంభం ఉంది. దెర్ ఈస్ బిగినింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ మన చుట్టూ ఉన్న ఈ కీడు వెనక ఎవరు ఉన్నారు? చాలామంది యేసుక్రీస్తు వారే శ్రమలు రప్పిస్తారు, ఆయనే తీసుకుంటారు అని చాలామంది కూడా నమ్ముతున్నారు. కానీ ఈ శ్రమలకు, ఈ కీడుకు ఎవరు కారణం? ఈ లోకంలో మనం ఉన్న ఈ మహాసంఘర్షణ ఎవరి మధ్య జరుగుతుంది అని ఇలాంటి ప్రశ్నలకి మనం జవాబుని మనం ప్రజలకి చెప్పబోతున్నాం. మన ముందుకి కొనసాగించక ముందు మన మధ్యలో పాస్టర్ జస్టిన్ ఇజ్రాయెల్ గారు ఉన్నారు. ప్రార్థన చేయమని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలకు మీ వాక్యం నుండి జవాబుల కోసం మేము ఎదురు చూస్తూ ఉండగా ఈ కార్యక్రమమును తండ్రి మీ పరిశుద్ధాత్మతో నడిపించమని, మా మనోనేత్రములు తెరవలసిందిగా ఈ ప్రసారం ద్వారా మా ప్రభుని యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి ప్రశ్న, అసలు మహాసంఘర్షణ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రారంభమైంది? మాకు కొంచెం వివరిస్తారా? ఈ మహాసంఘర్షణ అంటే మొట్టమొదటిగా మంచికి చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం, వెలుగుకు చీకటికి మధ్యన ఉన్న పోరాటము, మరి ప్రాముఖ్యంగా దేవునికిని సాతానుకు మధ్యన జరుగుతున్న పోరాటము. ఈ పోరాటము ఎక్కడ ప్రారంభమైంది అని మీరు ప్రశ్న అడిగారు. దానికి సమాధానము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మనకు కనబడుతుంది. మురళి గారు చదువుతారండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. సో ఈ మహా సంఘర్షణ లేక ఒక యుద్ధము, ఒక పోరాటము పరలోకములో జరిగనని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకము దేవుని నివాసము. ఆ ప్రశాంతమైన ఆ ప్రేమ వాతావరణములో ఒక యుద్ధము జరగటం అన్నది మనం ఊహించలేము. సో కానీ ఈ పోరాటము, ఈ తిరుగుబాటు పరలోకంలో జరిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇంకొక ప్రశ్న కలుగుతుంది. పరలోకములో ఎందుకు ఈ పోరాటము జరిగింది? అవునండి, ఎందుకు ఈ పోరాటం జరిగింది? దేవునికిని సాతానుకు మధ్య ఎందుకు ఈ పోరాటం జరిగింది? అసలు ఈ సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఎవరు సృష్టించారు ఈ సాతానుడిని? వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో ఈ సాతాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు మరకు ఎట్లు నరకబడితివి. అవునండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్న ఈ మాట హీబ్రూ భాషలో ఓ లూసిఫర్. లూసిఫర్ అంటే తేజో నక్షత్రము.
లేక వేకువ చుక్క, వెలుగు వాహకుడు, వెలుగు సంబంధి. కానీ సాతానంటే చీకటి సంబంధి, అపవాది, శత్రువు. అంటే దేవుడు అసలు సృష్టించింది ఒక మంచి దేవదూతను. దేవదూతను సృష్టించి, దేవదూతలందరినీ సృష్టించి, ఈ దేవదూతలకు ఒక నాయకుడిగా ఒక ప్రాముఖ్యమైన పదవిని ఇవ్వడానికి దేవుడు లూసిఫర్ని సృష్టించారు. అందుకే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 12వ వచనంలో 2వ మాట, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే దేవుడు సృష్టించి ఈ లూసిఫర్ని ఎక్కడ పెట్టారండి? ఒక ఉన్నత స్థానము ఇచ్చారు. దేవుని యొక్క సింహాసనానికి సమీపంగా ఈ లూసిఫర్కి దేవుడు ఆ అవకాశం ఇచ్చారు. దీనిని మనం గ్రహించాలంటే ఒకసారి దేవుడు నిర్గమాకాండము 25వ అధ్యాయంలో ఒక దేవాలయమును, ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని మోషేకి సెలవిచ్చారు. అందులో అతి పరిశుద్ధ స్థలములో ఒక నిబంధన మందసం ఉన్నది. ఆ నిబంధన మందసం పైన 2 దేవదూతలను, 2 కెరూబులను మేలిం బంగారంతో దేవుడు చేయమని మోషేకి సెలవిచ్చారు. అవునండి. అంటే ఆ 2 కెరూబుల మధ్యన ఏమన్నా తెలుసండి? కరుణాపీఠము. ఈ కరుణాపీఠము దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే దేవుని సింహాసనానికి ఇరువైపులన 2 కెరూబులు. అందులో ఒకరెవరంటే ఈ లూసిఫర్కి దేవుడు ఆ ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, అంత ఉన్నతమైన స్థానము దేవుడిస్తే నీవెట్లు ఆకాశము నుండి, ఆ స్థానము నుండి పడిపోయావో అని ఇక్కడ ప్రశ్న అడుగుతుంది. సో ఇప్పుడు ఈ యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే అసలు ఈ లూసిఫర్ యొక్క మనస్సులో ఎలాంటి ఆలోచనలు వచ్చినవో, ఆ ఆలోచనలు ఆ లూసిఫర్ యొక్క పతనానికి ఎలా నడిపించిందో మనం తెలుసుకోవచ్చు. ఒకసారి మనం చదివితే బాగుంటుందండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13 నుండి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును. ఉత్తర దిక్కున నున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీద కెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. సో పడిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వారి మనసులో? మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందాను. పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారండి. ఈ మహాసంఘర్షణ వెలుగుకు మరియు చీకటికి, మరి దేవునికి, మరి ఒక దేవదూతకి జరుగుతుందని చాలా చక్కగా వివరించారు. దీన్ని బట్టి ఆ లూసిఫర్ లేదా పరలోకమందున్న దేవదూతలు కూడా వాళ్ళు రోబోట్స్ లాగా సృష్టించబడలేదని మీరు చెప్తున్నారా? అంటే వాళ్ళు కూడా మనకులాగే ఒక మానవుడు ఎలాగైతే రైట్కి మరియు రాంగ్కి ఎలాగ ఆలోచించి అతని యొక్క నిర్ణయము చేసుకోవచ్చు, అదే రీతిలో వాళ్ళు కూడా సృష్టించబడ్డ అని చెప్తున్నారా పాస్టర్ గారు? చాలా బాగా చెప్పారండి. రోబోట్స్కి అయితే ఇక చాయిస్ లేదు. మనం ఏ బటన్ నొక్కితే ఆ ప్రకారంగానే వాటికి ఎన్నుకునే ఆ పవర్ ఆఫ్ చాయిస్ లేదు. కానీ దేవుడు ఆయన సృష్టిని బట్టి, సృష్టికర్త అయిన దేవుని యొక్క స్వభావము మనల్ని ఏ విధంగా సృష్టించారో దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ని మనం తెలుసుకోవచ్చు. దేవుడు మానవులను ఆయన స్వరూపములో మనకి ఎన్నుకునే ఆ విచక్షణ జ్ఞానము, పవర్ ఆఫ్ చాయిస్ దేవుడిచ్చారు. అట్లాగే దేవదూతలకు కూడా ఎన్నుకునే మంచిని కానీ చెడుని కానీ. ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్ అనమాట అండి. దేవుడు ఆ ఎన్నుకునే ఆ జ్ఞానము, ఆ యొక్క అవకాశం మనకి ఇవ్వకపోతే అసలు పాపమే రాకపోను.
అసలు యుద్ధమే లేకపోవును. కానీ దేవుడు ఎన్నుకునే ఆ శక్తిని ఇవ్వటం వలన ఇదంతా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మనం అడగవలసిన ఇంకొక ప్రశ్న బయటకు వస్తుంది. అసలు ఓకే, ఇట్లాంటి ఎన్నుకునే ఆ జ్ఞానము, ఆ అవకాశము మానవులకి ఇస్తే, లేక సృష్టింపబడిన దేవదూతలకు ఇస్తే, దాని వలన ఏదో రోజున మనకు ప్రమాదం వస్తుంది అని దేవునికి తెలియదా? దేవునికి సమస్తము తెలుసు. అవును. ఆయన ఆది అంతము, భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడు. దేవునికి తెలుసు ఇట్లాంటి ఈ ఎన్నుకునే జ్ఞానం ఇస్తే ఇది ఒక రోజున ఆయన ప్రభుత్వంలో ఒక యుద్ధం వచ్చే, ఒక తిరుగుబాటు జరిగే అవకాశము ఉంటుందని దేవునికి తెలిసినప్పటికీ ఆ ఆ జ్ఞానము, ఆ అవకాశం ఇచ్చారంటే ఆయన ఎంత మహానుభావుడు, ఎంత ప్రేమగల దేవుడో మనకు అర్థమవుతుంది. చాలా చక్కగా వివరించారు. మేము అనేకమైన సత్యాలు మరియు మర్మములు మనం తెలుసుకుంటున్నాం. మీరు కూడా తెలుసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. రెండవ ప్రశ్నకు వెళ్ళకముందు మురళీకృష్ణ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ లూసిఫర్ దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఆ స్థానంలో ఉన్నప్పుడు మరి మహోన్నతునికి వ్యతిరేకంగా లేదా ఆయనకి విరోధము పోరాటము చేసి ఉన్నారు. మన క్రిస్టియానిటీలో కూడా, మన చర్చ్లో కూడా మనకు కూడా చర్చ్ లీడర్షిప్ మనకి దేవుని కృపను బట్టి అనుగ్రహిస్తున్నారు. చర్చ్ లీడర్స్కి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ సంఘటన బట్టి? చాలా మంచి ప్రశ్న అండి. వ్యక్తిగతంగా స్వభావము అనే అంశాన్ని మనకు తీసుకొని వచ్చి ఉన్నారు. త్రిత్వంలో ఏ స్వభావం ఉన్నదండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారు చేయుచున్న పనిలో కూడా తగ్గింపు స్వభావము, ఆ స్వభావం కలిగిన మన దేవునికి మనం కృతజ్ఞతను చెల్లించాలి. కానీ లూసిఫర్కి ఆ స్వభావం కోల్పోయాడు. అలాగనే నాయకులు మన దేవుని స్వభావము, ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడైన యెహోవా మానవునిగా వచ్చి సిలువలో మన కొరకు త్యాగం ఇచ్చే ఆ స్వభావము ఎంత తగ్గింపుతనం అండి. మనము యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉండాలని నేను చెప్తానండి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు, చాలా చక్కగా వివరించారు. రెండవ ప్రశ్న, ఈ మహా సంఘర్షణ భూమిని సృష్టించక ముందే ప్రారంభమైందా లేకపోతే సృష్టించిన తర్వాత ఇది స్టార్ట్ అయిందా? దీని గురించి వివరిస్తారండి. సో పరలోకములో ఈ పోరాటము, పరలోకములో జరిగిన ఈ యుద్ధము భూమిని సృష్టించక ముందు జరిగిందా లేకపోతే భూమిని సృష్టించిన తర్వాత జరిగిందా అన్న భలే ప్రశ్న అడిగారు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఈ మహాపోరాటము భూమిని సృష్టించక ముందే జరిగిందని మనము గ్రహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ లూసిఫర్ పరలోక రాజ్యంలో ఈ యుద్ధాన్ని, తిరుగుబాటుని ప్రారంభించాడు. ఆ తిరుగుబాటులో కొంతమంది దేవదూతల్ని వాడు పక్కకి త్రిప్పుకోగలిగాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో 3వ భాగము నక్షత్రములు దాని తోక ఈడ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పరలోకములో 3వ భాగము దూతలను ఈ లూసిఫర్ తన వైపును త్రిప్పుకొని, ఇక నాకెంత సపోర్ట్ ఉన్నదని ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఇది భూమిని సృష్టించక ముందు జరిగిన ఈ యుద్ధము. తర్వాత ఈ భూమిని దేవుడు సృష్టించారు. ఓకే పాస్టర్ గారు, చాలా చక్కగా మనకు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా 2 గుంపులు మనకు కనబడుతున్నాయి. వన్ వే, ఆన్ ది అదర్ సైడ్ ఇంకొక మార్గము కనబడుతుంది. 3వ మార్గము, 3వ స్థానం ఏమన్నా ఉన్నదంటారా? అంటే న్యూట్రల్ గ్రౌండ్ కానీ
ఈ 2 స్థానాల్లో మనందరం కూడా పాలుభాగస్తులమై ఉన్నారంటారా? ఈ ఈ పోరాటంలో? ఈ మహా సంఘర్షణలో రెండే 2 ఆప్షన్స్ మనకున్నాయి. ఎందుకంటే దేవుని పక్షమున ఉన్న దూతలు, ఇక తిరుగుబాటు చేసిన అపవాది లేక సాతాను పక్షమున ఉన్న దూతలు. సో మానవులంగా మనకు కూడా రెండే 2 ఆప్షన్స్. ఒకటి దేవుని పక్షమునైనా, లేక దేవుని పక్షంలో లేనివారు, అపవాది పక్షమున ఉన్నవారు. మనందరికీ రెండే 2 ఆప్షన్స్. అటు మంచి లేక చెడు కానీ. చాలా చక్కగా వివరించారండి. మనం మూడో ప్రశ్నకు వెళ్దాం. ఇతర లోకాలు కూడా మన లోకములు పరిస్థితిలాగే ఉందంటారా? ఇతర లోకాలు పరిస్థితి కూడా మన లోకంలో చూసుకున్నట్లయితే శ్రమలు, కష్టాలు, అలాగునే సంతోషము కూడా ఉన్నది. ఈ ఇతర లోకాల్లో కూడా ఇదే పరిస్థితి కలిగి ఉన్నారా? పాపము అంటే ఈ భూమి అయితే పాపము పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. ఇట్లాగా వేరే లోకాలు ఉన్నాయా? ఆ వేరే లోకాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మీరు అడుగుతున్నారు. అవును, ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా వేరే లోకాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క సృష్టి అంటే ఈ విశాలమైన సృష్టిలో పాపము ఈ భూమి మీద మాత్రమే. ఎందుకంటే ఈ భూమి ఈ తిరుగుబాటు అయిన తర్వాత దేవుడు సృష్టించారు. ఈ భూమి ఒక అంటే దేవుని యొక్క సృష్టిలో ఒక యంగ్ యవన ప్రాయములో ఉన్న భూమని మనము చెప్పొచ్చు. ఎలా చెప్పగలము? యోబు గ్రంథము 37వ అధ్యాయము 38వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు యోబుతో మాట్లాడుచు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? యోబుతో అడుగుతున్నారు దేవుడు. తర్వాత 7వ వచనము మురళి గారు చదువుతారా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అవునండి, ఉదయ నక్షత్రములు అంటే ద మార్నింగ్ స్టార్స్. దేవుడు ఎప్పుడైతే ఈ భూమిని సృష్టించారో ఉదయ నక్షత్రములు దే ఆల్ సాంగ్. వారి సంతోషంతో దేవుని కీర్తించారంటే వేరే లోకాల్లో ఉన్న వారందరూ కూడా ఈ భూమిని దేవుడు సృష్టిస్తున్నప్పుడు, మానవులను సృష్టిస్తున్నప్పుడు ఎంతో ఆనందించారని, సంతోషించారని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ లోకాల్లో పాపము లేదని మనం ఎలా చెప్పగలము? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు. పాస్టర్ గారు చాలా ఈ ఈ కథ ఈ ఉపమానం చాలా ఆసక్తిగా ఉన్నట్టుంది. యేసుక్రీస్తు వారు 100 గొర్రెల గురించి ఉపమానం చెప్పారు. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అట్లాగే దేవుని యొక్క విశ్వం అంతటిలో తప్పిపోయింది, పాపములో పడిపోయింది ఈ భూమి మాత్రమే. అందుగురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. అవునండి, భూమికి శ్రమ. ఎందుకంటే ఇప్పుడు పాపంలో ఈ భూమి పాపంలోనికి పడిపోయిందంటే ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఆదమవ్వల చేతుల్లో పెట్టారు ఈ భూమిని పరిపాలించమని. మరి ఈ భూమికి పరిపాలకులు అయిన ఆదమవ్వలు సాతాను యొక్క మోసాలకి పడిపోయినప్పుడు ఇక ఈ భూమి యొక్క ఆధిపత్యము, ఈ భూమి యొక్క రూలర్షిప్ సాతాను చేతుల్లోనికి పడిపోయింది. అందుకు ఇప్పుడు దేవుని యొక్క విశ్వం అంతటిలో సాతానుడు ఈ భూమి మీద మాత్రమే
వాడు తన యుద్ధాన్ని ఎక్కడి నుండి కొనసాగిస్తున్నాడు. అందు గురించి మనం అందరం కూడా ఏ పరిస్థితికి చెందినా మనందరం కూడా ఈ మహా సంఘర్షణలో చిక్కుకుపోయాం. సో దేవుని యొక్క విశ్వం అంతటిలో ఈ భూమి మీద మాత్రమే పాపం ఉన్నది. అందు గురించే ఈ భూమి మీదకు మనల్ని రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆ ఒక గొర్రె గురించి, తప్పిపోయిన గొర్రె గురించి ఆ గొర్రెల కాపరి ఆ రాత్రి వేళ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకోవడానికి, మనల్ని తిరిగి సంపాదించుకోవడానికి ఆయన సిలువుపై తన ప్రాణాన్ని అర్పించారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది పాస్టర్ గారు. విశ్వం అంతటిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని మన కొరకే పెట్టి ఉన్నారని చాలా ఇన్స్పైరింగ్గా మీరు చెప్పారు పాస్టర్ గారు. దానికి దేవునికే స్తోత్రములు కలుగును గాక. మనం మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. సాతానుడికి భవిష్యత్తు తెలుసా? డస్ సాటన్ నోస్ ద ఫ్యూచర్? క్లుప్తంగా చాలా వివరించగలరు పాస్టర్ గారు. సాతానుడికి భవిష్యత్తు తెలుసా? భవిష్యత్తు తెలిసింది కేవలము సృష్టికర్త మాత్రమే. సాతానుడు కూడా ఒక సృష్టి కదా. దేవుడు సృష్టించిన ఒక దూత ఈ సాతానుడు. కాబట్టి భవిష్యత్ అనేది కేవలము సృష్టికర్తకు మాత్రమే. ఎలా చెప్పగలం? ఒకసారి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనములు మనం చూద్దామండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. దేవునికి మాత్రమే భవిష్యత్తు తెలుసు. మరొక వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 26వ వచనము, మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియచెప్పిన వాడెవడు? అంటే ఓన్లీ గాడ్. ఇక్కడ ఇది ఒక ప్రశ్న రూపంలో ఉంది. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఇంకెవరూ లేరు, దేవుడు మాత్రమే. సో ఈ మహా సంఘర్షణలో సాతానుడికి భవిష్యత్తు తెలీదు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములు దేవుని వశములో ఉన్నవి. సాతానుడికి పాస్ట్ తెలుసు, గతం తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ భవిష్యత్తు మాత్రం సాతానుడికి తెలియదు. కానీ మనకు తెలుసు, ఇప్పుడు ఈ భూమి మీద నాకైతే 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని కొంతవరకు ఫోర్కాస్ట్ చేయొచ్చు ఉన్న జ్ఞానంను బట్టి. మేఘాలను చూసి ఒక వర్షం వస్తుంది, ఒక ఇంటెలిజెంట్ గెస్ మనం చేయొచ్చు. మరి సాతానుడు పరలోకములో ఒక దేవదూతగా దేవుడు సృష్టించారు, దేవదూతలకు నాయకుడిగా దేవుడు సృష్టించారు, జ్ఞానముతో పరిపూర్ణమైన సౌందర్యంతో. కాబట్టి వాడుకున్న అనుభవం బట్టి ఇంటెలిజెంట్గా గెస్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ వ్యక్తి ఏ శోధనలు లొంగుతాడు సాతానుడు గెస్ చేయగలడు. మనం కూడా చెప్పేసేయగలుగుతాం కొంచెం అనుభవంతో, కొంచెం కేర్ఫుల్గా ఆలోచిస్తే. సో అందుకు ఆ ఇంటెలిజెంట్ గెస్ వర్క్ చేస్తారు, కానీ భవిష్యత్తు మాత్రం సాతానుడికి తెలియదండి. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. దాన్ని బట్టి మీకు వందనాలు. మన మధ్యలో బ్రదర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. బ్రదర్, ఈ సాతానుడు మనల్ని ఈ పాపపు చిక్కుల్లో చాలా తెలివిగా మనల్ని పెట్టగలడు. ఇలాంటి ఈ పాపము నుండి మనం ఎలా జయించగలం? హౌ కెన్ వి ఓవర్కమ్ ఫ్రమ్ సేటన్ అండ్ హిస్ టెంప్టేషన్స్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన జయించి ఉన్నాడు. అలాగనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, వారు
గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించు ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అలాగునే ఫిలిపియులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదివినట్లుగా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే మనము జయించగలము అని సమాధానం చెప్తానండి. థ్యాంక్ యూ బ్రదర్ మురళీకృష్ణ గారు, చాలా చక్కగా వివరించారు. మనకి సమయం కూడా అయిపోవడానికి వచ్చింది. మురళి గారు చెప్పిన మాటలకి ఇంకొక విషయం నేను కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూడటం ద్వారా మనం సాతాన్ని జయించవచ్చు, పాపాన్ని జయించవచ్చు. అవునండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే మనకు బలము, శక్తి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు అంటారు కదా, సమస్తమును చేయగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని. చాలా చక్కగా వివరించారండి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఎన్నో అనేకమైన మర్మములు, సత్యాలు మాకు మా సహోదరులకు తెలియచేసినందుకు యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. మన మధ్యలో పాస్టర్ జెసన్ ఇజ్రాయెల్ గారు మరి ముగింపు ప్రార్థనగా చేయమని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ భూమి మీద మమ్మల్ని ఒంటరిగా మీరు విడిచిపెట్టలేదు. మా కొరకు మా కాపరిగా తప్పిపోయిన గొర్రె లాంటి మమ్మలను ప్రభా తిరిగి రక్షించుకోవడానికి మీ ప్రాణాన్ని అర్పించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. త్వరలో మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలో చేర్చుకోవడానికి మీరు మా కొరకు సిద్ధపరుస్తున్న ఈ ఏర్పాట్లన్నిటి బట్టి వందనములు. నీకు నమ్మకంగా నీ వైపు చూస్తూ మేము జీవించినట్లు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.